హాయ్ హాయ్ ఎట్లున్నారులా మస్తు ఉన్నారులే మస్తులే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా? ఇది స్టూల్ చూసారా? నాకు ఎంతో నచ్చిన స్టూలు, కానీ పగిలిపోయింది. మా బాబు మంచం మీద నుంచి నేలకేసి బాదాడు, అప్పుడు పగిలిపోయింది. కానీ నాకు ఎంతో నచ్చింది అది కూర్చోడానికి. స్టూలు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పైన కబోర్డు నాకు అందదు, నేను కొంచెం పొట్టి కదా, దాన్ని బట్టి బట్టలు నేను అక్కడ సర్దాలంటే అందిది కాదు, అందుకని ఈ స్టూలు కొనవలసి వచ్చింది. అది అప్పటి నుంచి నాకు ఎంతో యూజ్ అయింది. కానీ ఇదిగో మా అల్లరి పిడుగు ఉన్నారు కదా, స్టూల్ పగిలిపోయినా సరే నేను అందరిలో మారలేదు, దీన్ని ఎలాగైనా సరే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ యథావిధిగా బాగు చేయాలని ఫిక్స్ అయ్యాను. మొత్తానికైతే మేకతోనే కన్నాలు పెట్టడం స్టార్ట్ చేశాను. అలా కన్నాలు పెట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా స్టూలు, అదే దూరట్లేదు, మేక ఎంత కాల్చినా కొంచెం కష్టమైంది కన్నాలు పెట్టడం. అయినా సరే నేనైతే తలుచుకున్నాను ఎలాగలాగా కన్నం పెట్టేసి స్టూల్కి యథావిధిగా చేసేద్దామని కంకణం కొట్టుకున్నాను అన్నమాట. మా అత్తగారు అయితే నెవరు ఏంటమ్మా స్టూల్ అలా చేసావు, నేనైతే ఎన్ని స్టూళ్ళు అలాగా పగిలిపోయిన పడేస్తానో తెలియదు, గ్రేట్ అయినా పర్లేదని కొంచెం అయితే ఎలా కన్నాలు పెట్టడం కొట్టడం స్టార్ట్ చేశాను. కానీ ఇదంతా ఎలా అయిందంటారా? పిల్లలిద్దరినే మా అత్తారింటికి పంపించానండి, దానివల్ల అయింది. అదే వాళ్ళ పక్కన ఉంటే ఎంత ఫ్రీగా నేను ఉండగలను ఏంటి చెప్పండి? ఏ తల్లి కూడా అలాగే పిల్లల పక్కన ఉంటే ఎంత పని చెయ్యలేరు, అంతే కదా, వాళ్ళు పక్కన ఉండి ఏడవడం చేయడం అల్లరి చేయడం, నేను ఎంచి వాళ్ళతో ఏదో జరగదు. నేనైతే ఈ కన్నాలు పెట్టినవాడు అదే అనుకున్నాను మనసులో, నవ్వుకుంటూ అలాగే అనుకున్నాను. కానీ మొత్తానికి అయితే వాళ్ళు నాన్నమ్మలు ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళడం వల్ల ఈ పని అంతా చేయడం జరిగింది. స్టూలు ఇలా చేయడం ఓకే, కొంతవరకు ఓకే, కానీ అనుకోవచ్చు ఆ పని పాట లేదు కాబట్టి చేసిందని. పని పాట కూడా నాకు లేదండి, ఇంట్లో ఖాళీయే కదా. ముఖ్యంగా పిల్లలు అత్తయ్యాల ఇంటి దగ్గర మేము అద్దెకి దిగడం వల్ల పిల్లలు కూడా అత్తయ్యాల ఇంటి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను అక్కడ చాలా ఖాళీగా ఉండవలసి వస్తుంది. అందుకని ఇది స్టూల్ గుర్తొచ్చింది. పగిలిపోయి చాలా రోజులు అవుతుంది, ఒక 2-3 మంత్స్ అవుతుంది, కానీ అప్పటి నుంచి ఖాళీగా ఉంది. నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఈ స్టూల్ గుర్తొచ్చింది. అలాగా ప్రయత్నించాను, ఏదైనా ఖాళీగా ఉంటే ఏదైనా మంచి పని ట్రై చేస్తే తప్పలేదు కదా, పోయిందేముంది, కొంచెం టైమే కదా. అయినా సరే ఆ టైంలో నేను సెల చూసుకోవడం లేదా టీవీ చూసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ పని చేశానని నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవి ఇప్పుడు స్టూలు నువ్వు పగలగొట్టేసావు కదా, నేను ఎలాగోలాగా మళ్ళీ రిపేర్ చేసి తయారు చేశాను కదా మళ్ళీ ఎప్పుడులాగే. ఇప్పుడు ఎలాగుంది స్టూల్, బాగుందా? బాగుంది. ఇంకెప్పుడు అలా పగలగొట్టకే. ఇప్పుడు ఈ స్టూల్ ఉండడం వల్ల వీడు ఈ స్టూల్ ఉండడం వల్ల వీడు ఈ స్టూల్ ఎక్కువ మరి టీవీ స్విచ్ ఆన్ చేసుకుంటాం. ఫైనల్గా అయితే తయారైపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కాటకేసేద్దరు సమయాలకి ఏదో డొక్కు టీవీ లాగా అమ్మేద్దు. ఇంతకుముందు అలాగే వీడు బ్యాట్తో టీవీ బట్టలు కొట్టేశాడు, అది గుర్తొచ్చి